Good afternoon, Honorable Educational Minister Sir and the dignitaries and everybody here. I am Pavani Chandrika. I am from Oppicherla, Karampudi, Palnadu. I have completed my 10th in ZPHS Oppicherla. It is a rural village, sir. We didn't even have a good road facility. But our teachers, అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు. మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డిటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు. దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను. అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ మా అమ్మమ్మ, అంటే మా పేరెంట్స్కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను నేను. అమ్మ నాన్న పనికి వెళ్తారా? అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఓకే, సో అమ్మమ్మ దగ్గర చదువుకున్నా. ఇప్పుడు వచ్చింది ఎవరు? అమ్మమ్మ వచ్చారా? అమ్మను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఓ, ఎక్కడున్నారు? నుంచోమని. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం తల్లి. ఎంతమంది ఉంటారు ఊర్లో? మన ఊర్లో మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ ఊరు కదా, ఎంతమంది ఉంటారు ఊర్లో? ఐడియా లేదు. చిన్న ఊరు అది? పెద్దూరేనా? అంటే రోడ్ ఏంటి, గుంటలు ఉన్నాయా రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడేస్తారు, దారి కింద పడ్డారు. అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా, అది మన వరకు ఇంకా రాలేదా? రాలేదు సార్, అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్ లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలే. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్, ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ కేవలం IVF ప్యానెల్స్ మాత్రమే మాకు అవైలబుల్లో ఉంటాయి. IVF ప్యానెల్స్ వాటిని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకొని మాకు క్లాసెస్ చెప్తారు. అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు. అంటే కేవలం సబ్జెక్టే కాదు, దాని రిలేటెడ్ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు, అలాంటివన్నీ టీచ్ చేస్తారు. మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు. మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్. అందరు నీలాగా ఉండరు కదమ్మా, కొంతమంది నాలా కూడా ఉంటారు కదా. అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు. అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్. కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు కదా సార్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని. కరెక్ట్? గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నాకు ఇచ్చిన నోట్లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని, మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న చదువుతాను. సంవత్సరం ఎన్ని పుస్తకాలు చదువుతారు? టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదువుతాను. టెక్స్ట్ బుక్స్, స్టోరీ బుక్స్ కూడా చదువుతాను. స్టోరీ బుక్స్ చదువుతారా? నావెల్స్ చదువుతారా? ఏం చదువుతారు? స్టోరీ బుక్స్ చదువుతాను. స్టోరీ బుక్స్ చదువుతారు. ఓకే, గుడ్. సో సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు చదువుతారు? అలా ఏం లేదు సార్, ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుతాను. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు చదువుంటారు? లెక్క పెట్టలేదా? గుడ్. నో, ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్. అది కంటిన్యూ చేయాలి. నా పైన కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే గ్రంథాలయాలు కూడా, అంటే లైబ్రరీస్ నా కింద ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ. సో మేము చాలా సీరియస్గా రీవ్యాంప్ చేద్దామని. గ్రంథాలయాల ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో. సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వీ వాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్. సో నియోజకవర్గంలో అదేవిధంగా నెక్స్ట్ మండల స్థాయి అయినా మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట. సో మీరు అందరూ చదువుకునే విధంగా అవకాశం కాదు. సో టేక్ ఇట్ అప్ సీరియస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడతారు? మైక్లో అడుగుతారా? లైబ్రరీ స్కూల్ అసలు లేదా, లేకపోతే ఉన్నదాన్ని వాడట్లేదా? లేదు సార్, అసలు బుక్స్ ఏం లేవా? అంటే ఉన్నాయి కొన్ని బుక్స్, కొన్ని బుక్స్ ఉన్నాయి. అంటే ల్యాబ్ కూడా ఉండేది కానీ ఒక్క నిమిషం. అంటే లైబ్రరీ రూమ్ లేదా? లైబ్రరీ రూమ్ లేదు. రూమ్ లేదు, పుస్తకాలు ఉన్నాయి చాలా, కొన్ని ఉంటాయి. ఓకే, లిటిల్ ల్యాంప్. అది డిఫరెంట్ స్టోరీ. Sir, మీకు నాకున్న ఇబ్బంది లేదు, మళ్ళీ yes, sir, we'll call them from Srikakulam. 3 toppers are there. We'll randomly call. శ్రీకాకుళం నుంచి 3 టాపర్స్ ఉన్నారు. మీకే చాయిస్ ఇస్తున్నాం, ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారో టు ఇంటరాక్ట్ విత్ మినిస్టర్ సార్.
ఐ హావ్ సీన్ తామాడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు, రౌతు హరిత. మాట్లాడతావు తల్లి? నైస్. The honorable శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా ఫస్ట్? ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిమా. పార్షియాలిటీ చూడు కనపడుతుంది. there is no partiality. కింద నుంచి పైకి వెళ్ళరా మీరు? He started అవును, అది from వాళ్ళు రెగ్యులర్ గా Srikakulam, ఇచ్చారు కదా, ఇట్లా అవకాశం ఇవ్వదు ఎట్లా మాకు చెప్పమ్మా. sir. There is no partiality in that, sir. లేదా? No, sir. ఓకే, బ్లడ్ లోనే లేదు. చెప్పుకోండి ఇంకా. Honorable Education Minister and Honorable Chief Guests, parents and my dear friends, good evening to everyone present here. I feel honorable and grateful to be standing here. It is a proud moment for me to express my thoughts after scoring 592 marks in my 10th SSC board examinations. First of all, thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for Shining Stars 2025. The Education Department of Andhra Pradesh has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave, as per my wish, it gave a best confidence levels to me to attempt the SSC public examinations. Your development in government schools and students welfare schemes are marvelous, sir. But my suggestion is to providing time for library, sir. In మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ ఉందా? మోడల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ కూడా ఉన్నాయి, బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్. ఫుల్ అకాడమిక్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ అంటే చేస్తాం. ఎప్పుడు చేయలేదా? అంటే ఈ 10th క్లాస్ కనుక చేయలేదా? లేదు సార్, ఎప్పుడు చేయలే. అంటే 8th 9th లో లేదు సార్. జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే. బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అని ఒక పీరియడ్ ఇస్తేనే కదా సార్ మోరల్ వాల్యూస్ తెలుసుకోవడానికి, స్టోరీస్ బుక్స్ చదవాలి అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం సార్. ఐ అగ్రీ. ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా 80% వరకే ఉంటుంది సార్. బట్ మనం ప్రాక్టికల్ గా చేస్తే అది మనకి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్. అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్ గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్. దిస్ మై సజెషన్స్. దట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. నేను అదే డ్రైవ్ చేస్తున్న టీంని. హోప్ఫుల్లీ కమిషనర్ గారు విల్ డూ ఇట్ దిస్ ఇయర్. ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. ఎస్ సార్. సో వీ ట్రైడ్ సమ్ టెక్నాలజీ అమ్మా. అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన 4 క్వశ్చన్స్ అడిగేదట. ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా, ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇట్ షుడ్ బి ఇన్ పిక్చర్స్. ఇట్ ఇస్ వెరీ బెస్ట్. వీ వాంట్ డూ ఇట్ ఇన్ వీడియోస్. అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ క్లిక్కర్ వేర్ ఇట్స్ అవర్ గేమిఫికేషన్. సో యూల్ అండర్స్టాండ్ ఎక్కడున్నారు. థింకింగ్ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు పెట్టారు కాంపిటీషన్. సరే మా అందరికి మీరు పెట్టారా? ఆయన పెట్టారు, కాంపిటీషన్ పెట్టారు. మాకు కాంపిటీషన్ ఉందంటే అందరం సీరియస్ గా ఫాలో అయ్యాం సబ్జెక్ట్. 90 సెకండ్ వీడియోని సీరియస్ గా ఫాలో అయ్యి వి ఆన్సర్డ్ ద క్వశ్చన్. హైయెస్ట్ మార్క్స్ విజయ్ సార్కి, కూనా సార్కి వచ్చినట్టుంది. లోయెస్ట్ మార్క్స్ శ్రీదాస్ గారికి వచ్చింది. మేమంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో అట్లా వీ వాంట్, మీరు టేలెండా? సో ఇట్లా వీ వాంట్ గేమిఫై, వీ వాంట్ క్రియేట్ ఫ్రమ్ ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. అనలైటికల్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్, దే కాల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అది ఫోకస్ చేద్దాం. కేవలం బట్టి కొడతామే కాదు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మ. సో యుల్ సీ దట్ చేంజ్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ విల్ డూ దాట్. అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు. మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్. అసెంబ్లీ వరకు సరిపోతుంది ఆ ప్లేస్. అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా, ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్. ఇన్ఫాక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేసాం. సో దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దట్. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు.
బాబు గారు కూడా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. జూన్ 21 ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు. సో అట్లా వీ వాంట్ టు నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో యూ గోయింగ్ టు డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్. Thank you, sir. థ్యాంక్ యూ మచ్. సో విత్ యువర్ పర్మిషన్ సార్, ఇప్పటి వరకు పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు దేర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, సో దే వుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ సార్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్. సో ఎవరన్నా ప్రశ్న అడగాలంటే మీరు చేతులు పైకి ఎత్తండి, నేను సెలెక్ట్ చేస్తా. యా, నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ బాగా ప్రిపేర్ చేశారేమో మిమ్మల్ని. లేదు సార్, ఇది అందుకే సో యువర్ ఎనీ క్వశ్చన్ జస్ట్ చేయి పైకి ఎత్తండి. ఆ ఎజెండా పక్కన పెట్టాము, ర్యాండమ్ గా నడుస్తుంది. గుడ్. ర్యాపిడ్ క్వశ్చన్, ర్యాపిడ్ క్వశ్చన్స్, ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, మొహమాట పడద్దు. అడగంది అమ్మ కూడా భోజనం పెట్టదురా. చెప్తున్నాను, మైక్ తీసుకురా. మీ పేరు, స్కూల్. Good morning, sir. Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. చెప్పమ్మా. క్వశ్చన్స్ వెరీ గుడ్. చెప్పు. Were you a first bencher or back bencher, sir? బ్యాక్ బెంచర్, ప్యూర్ బ్యాక్ బెంచర్. అబ్సల్యూట్ లాస్ట్ లో కూర్చునేవాడిని. సెకండ్ కూడా కాదు, అబ్సల్యూట్ లాస్ట్. రౌడీ బ్యాచ్ మేము అందరం. Sir, who was your strictest teacher, sir?